తల్లిపాలతో శిశువుకు కలిగే మేలేంటి? తల్లిపాలతోటి శిశువుకు కలిగే మేలేంటి? శిశువు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత రక్షణ కలిగిస్తూ భవిష్యత్తు ఆరోగ్యానికి బాటలు వేయడంలో చనుబాలు కీలక పాత్ర పోషిస్తాయి. శిశువు శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, తదితర పోషకాలన్నీ తల్లిపాలతో పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇవి తేలికగా జీర్ణమవుతాయి. కాన్పు తర్వాత మొదటి 2-3 రోజుల్లోనే వచ్చే తల్లిపాలు బిడ్డకు పడితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తల్లిపాలతో శిశు మరణాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. సహజ కాన్పు అయినా, సిజరేన్ అయినా పుట్టిన తల్లి గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టించడం అత్యవసరం. అయితే మన దేశంలో కేవలం 44% మంది శిశువులే పుట్టిన తొలి గంటలో తల్లిపాలకు నోచుకుంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. శిశువును ఇంక్యుబేటర్లో పెట్టాల్సి వచ్చిన తల్లిపాలను పిండి తాగించడానికే ప్రయత్నించాలి. అవకాశం ఉంటే శిశువుకు తొలి 6 నెలల్లో తల్లిపాలు తప్ప ఇతరత్ర ఎలాంటి ఆహారమూ ఇవ్వకూడదు. పాలు సరిపోవడం లేదని కొందరు భావిస్తుంటారని, అది అపోహ మాత్రమే అని, 6 నెలల వరకు బిడ్డ అవసరానికి సరిపడిన పాలు తప్పకుండా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు. బాలింతలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాలింతల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి కావాలంటే పోషకాహారం తగినన్ని ద్రవాలు తీసుకోవాలి. బాదం, జీడిపప్పు, కూరగాయలు, ప్రోటీన్లు అధికంగా ఉండే పప్పులు, చిక్కుళ్ళు ఎక్కువగా తినాలి. గుడ్డు, చేపలు కూడా తినొచ్చు. పాలు పట్టడానికి 10 నిమిషాల ముందు ద్రవాలు తీసుకుంటే పాలు ఎక్కువగా రావడానికి వీలుంటుంది. తల్లికి కలిగే ప్రయోజనాలు ఏంటి? బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. గర్భం ధరించినప్పుడు పెరిగిన బరువు త్వరగా తగ్గడానికి వీలుంటుంది. అలాగే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఎముకలు గుల్లబారే సమస్యలు తగ్గుతాయి. బిడ్డకు కలిగే ప్రయోజనాలు ఏంటి? చనుబాలతో పిల్లలలో అస్తమా, అలర్జీలు ముప్పు తగ్గుతుంది. 6 నెలల పాటు పూర్తిగా తల్లిపాలు తాగిన పిల్లలకు చెవి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, విరేచనాల ముప్పు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి, విషయగ్రహణ సామర్థ్యం బిడ్డలో పెరుగుతాయి. తల్లిపాలు పెరిగిన పిల్లలు పెద్దయ్యాక మరింత ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు. వీరికి ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ల ముప్పు తక్కువ అని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. ఇవన్నీ కూడా మనం వేటూ న్యూస్ నుంచి తీసుకుంది. ఇంకా డాక్టర్ల యొక్క సలహా తీసుకోవటం మంచిది.